రాగానే నేను వాక్యంని ముందు తీయ, అప్పటిదప్పుడు వాక్యంని తీస్తా. మనకు అనుగుణంగా వాక్యం రావడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును. ఇప్పటి వరకు మనం మాట్లాడిన ప్రతి మాట, మనము చెప్పుకున్న ప్రతి సాక్ష్యము ఈ వాక్యంలో ముద్రింపబడి ఉన్నందుకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమని రాయబడింది చూడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము మెప్పుకొనినది నిశ్చయంగా పట్టుకుందుము. అవును, మనం ఏదైతే మెప్పుకుంటామో, మనం ఏదైతే మనకు కావాలి అని కోరుకుంటామో అది నిశ్చయంగా మన జీవితంలో దాన్ని మనము పొందుకుంటాము. ఎందుకంటే అది పొందుకోవాలనేసి మన దేవుడు మన పట్ల వాగ్దానం చేసిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికంగా దయచేస్తానని ఆ దేవుడు వాగ్దానం చేసిండు మనకు. మనం అడగక మునిపే మన అవసరతలేమో, మన అక్కర్లేందో ఎరిగి ఉన్నాను అని ఆయన వాగ్దానం చేసిండు. అవును, ఆయన మన అడగక ముందే మనకు వాగ్దానాలని నెరవేరుస్తానని ఆయన మనకు ఒప్పందం చేసిండు. మనం అడిగిన ప్రతి ఒక్క వాగ్దానంని నిశ్చయంగా ఆయన నెరవేరుస్తాడని ఆయన మనకు వాగ్దానం చేసిండు. కాబట్టి వాగ్దానం చేసిన దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏమంటుండంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం మెప్పుకొన్నది నిశ్చయంగా పట్టుకొందుము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగా చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు మనం మాట్లాడిన ప్రతి మాటలు ఈ యొక్క వాక్యంలో ముద్రింపబడి ఉన్నాయి. ఇద్దరు విశ్వాసులు మాట్లాడుతుంటే దేవుని సన్నిధిలో ఒక జ్ఞాపకార్థ పుస్తకంలో మనము మాట్లాడిన మాటలు అవి లిఖితములైతాయి అంట. లిఖితములైతాయి. దేవుని సన్నిధిలో ఉన్న ఆ యొక్క పుస్తకంలో మనం మాట్లాడుతున్న మాటలు లిఖితములైతాయి. ఇక్కడ చూడండి ఏమంటుండు. సమాజంగా కొందరు మానుచున్నట్లుగా అంటే కొంతమంది సమాజంగా కూడుటకు మానుకుంటుండ్రు. అంటే సమాజంగా కూడుట్లో ఏముంది? అందరు కలిసి ప్రార్థన చేయట్లో ఏముంది? ఇప్పుడు ఎవరన్నా అన్నామనుకో, చర్చికి పోయినావా అమ్మాయి, ఏమైతే చర్చికి పోకపోతే ఏమైంది? మా ఇంట్లో చేసుకున్నా నేను ప్రార్థన, మా ఇంట్లో చేసుకుంటున్నాం మేము ప్రార్థన. సమాజంగా కూడుట కొంతమంది మానేస్తుండంట. దేవుని సన్నిధికి వెళ్ళడము, దేవుని సన్నిధిలో గడపడము, దేవుని సన్నిధిలో మొరపెట్టడము మానేస్తుండ్రు. కానీ మనమైతే నిజంగా నేను ఇప్పుడే చెప్పిన ఈ సాక్ష్యాలన్నిటికీ ఒకే ఒక కారణము. ఎంతమంది సిస్టర్స్ ఇప్పుడు సాక్ష్యాలు చెప్పిండ్రో వాళ్ళందరూ మానక దేవుని సన్నిధిలో కూడుకుంటుండ్రు. తండ్రి కృపా సన్నిధిలో దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది. మేము ఈ సన్నిధిలో కూడుకోవాలా. ఈ సన్నిధిలో కూడుకుంటే మేము ప్రతి ఒక్క విషయంలో మేము మెప్పు పొందుకుంటాము. ప్రతి ఒక్క వాగ్దానము మా జీవితంలో నెరవేర్చబడుతుంది. మా కోరికలు సిద్ధింపబడతాయి, మా ఆలోచనలు సఫలపరచబడతాయి అని మానక ప్రతి ఒక్క బిడ్డ ఎడతెగక సంఘంలో కూడుకోవడం మొదలుపెట్టింది. ఇంకా ఏమంటుంది చూడండి. సమాజంగా కూడుట మానక ఒకరిని ఒకరు హెచ్చరించుచు, నిజంగా ఒకరిని ఒకరు హెచ్చరించుచు. చాలామందిని హెచ్చరిస్తుంటారే, చాలామందికి చాలా విషయాలలో హెచ్చరికలు. ఒకవేళ నేను హెచ్చరించకపోతే, హెచ్చరించవలసిన సమయంలో హెచ్చరించకపోవడం కూడా అది తప్పే. హెచ్చరించవలసి వస్తుంది. కొన్నిసార్లు సరి చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు బుద్ధి చెప్పాల్సి వస్తుంది. తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు హెసిటేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్వయంగా ఇక్కడ లేఖనమే చెప్తుంది, హెచ్చరించుచు ఏం చేస్తుంది? హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా చేయవలను. అవును, మనం చూస్తున్నాం. ఈరోజు నేను ఇక్కడను అదేదో దేశం మాల్దీవ్స్లో అనుకుంటా, పేరు చదివినా కానీ నాకు అంత జ్ఞాపకం లేదు. ఎంత భయంకరమైన భూకంపం అంటే స్విమ్మింగ్ పూల్లో నుంచి నీళ్లు బయటికి వచ్చేస్తున్నాయి. అంత భూకంపం సిస్టర్.
బ్యాంకాక్. ఓకే, ప్రైజ్ ద గాడ్. బ్యాంకాక్లో మొత్తం పూల్స్లో నుంచి వాటర్ బయటికి వస్తున్నాయి. పూల్స్లో నుంచి వాటర్ బయటికి రావడం. ఓకే, ఒక 50 అంతస్తుల భవనం ఉండొచ్చు. అది దాని టాప్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉండొచ్చు. ఆ స్విమ్మింగ్ పూల్ వాటర్ ఎట్లా పడుతున్నాయి అంటే ఒక ప్రవాహం లాగా ఆకాశం నుంచి ఆకాశ తూములు విప్పబడి ఆకాశ తూములలో నుంచి నీళ్లు జల ప్రవాహం లాగా గారుతున్నట్టు ఆ బిల్డింగ్ పైన నుంచి ఆ నీళ్లు జల ప్రవాహం లాగా కారడం జరుగుతున్నాయి. అంటే ఒక భూకంపము అల్లకల్లోలం కలుగజేస్తుంది. ఆ దినము సమీపించింది. దేవుడు చెప్పాడు, సూచనకు ఏం ప్రకటనలో రాయబడినది, మహాభూకంపాలు సంభవిస్తుంటాయి, మహాకరువులు సంభవిస్తుంటాయి, మహాయుద్ధాలు సంభవిస్తుంటాయి. అదే మనకు సూచన. ఏ నిమిషము కడబుర మోగబోతుందో దేవుడు అంటుండు. చాలు, హెచ్చరించిన కొలది చాలు, ఇంకా కొత్తగా హెచ్చరించాల్సిన అవసరం ఏమీ లేదు. సమయం సిద్ధమైపోయింది. విని దాని యందు భయభక్తులు కలవారు తప్పకుండా రక్షింపబడతారు. విననొల్లని వాళ్ళు విడిపింపబడతారు. ఖచ్చితంగా విడిపింపబడతారు. అయిపోయింది, మీకు ఇచ్చిన టైం అయిపోయింది. మీరు వాళ్ళని హెచ్చరించాల్సిన టైం అయిపోయింది. తర్వాత వాళ్ళని తీర్పులు అప్పచెప్పే సమయం ఆసన్నం కాబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుంది చూడండి, అలాగ చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములను చేయుటకు ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచించుదుము. ప్రేమ చూపుటకును ఒకరినొకరు సత్కార్యములు చేయుటకును పురికొల్పుకోవాలంట. ప్రేమ చూపట్టుకుంటకు ఒకరికొకరికి మంచి కార్యములు చేసుకుంటా, ఒకరికొకరికి సాయం చేసుకుంటా, ఒకరి పట్ల ఒకరు కరుణ చూపించుకుంటా, ఒకరి పట్ల ఒక దయ చూపించుకుంటా. చూడండి, మనం అందరం ఈరోజు ఇక్కడ ఈ యొక్క తండ్రి కృపా సన్నిధిలో మనం అందరం ఐక్యమై ఉన్నాము అంటే దానికి కారణము ఒకరి పట్ల ఒకరికి ప్రేమ. అవును, మా జీవితంలో అద్భుతం జరిగింది కదా, అయ్యో ఈ సిస్టర్ జీవితంలో కూడా అద్భుతం జరగాల, నా జీవితంలో ఎక్కడైతే అద్భుతం జరిగిందో తనను కూడా అక్కడికి తీసుకువెళ్తా, ఇంకొక సహోదరి ఇంకొక సిస్టర్ని, అట్లా వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు ప్రేమతో పురికొల్పుకుంటూ ఒకళ్ళనొకళ్ళు ఇక్కడికి తీసుకొచ్చినాలే. ఇక్కడ ఆగిపోయిన పెళ్ళిళ్ళు జరుగుతున్నా, ముయ్యబడ్డ గర్భాలు తెరవబడుతున్నా, లేదా అప్పుల బాధలో ఉన్న వాళ్ళు అప్పుల కాడులు విరగొట్టబడుతున్నా, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతలు కలుగుతున్నా, ఇతరులు చూపిన ప్రేమని బట్టి ఒకరినొకడు పురుకొల్పుకోవడం వల్ల, ఈ యొక్క దేవుని సన్నిధికి రావడం వల్ల వాళ్ళు మహా అద్భుతాలు పొందుకోగలిగినరు. లేదా వాళ్ళు ఉన్న స్థలంలోనే వాళ్ళు ఉండి దేవుని గురించి వాళ్ళు తెలుసుకోకుండా, దేవుని ఆరాధించకుండా, వాళ్ళు నిర్లక్ష్యంగా దేవుని సన్నిధికి రాకుండా, ఒకవేళ వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండనట్టయితే ఈరోజు వాళ్ళు పొందుకున్న ఏ ఒక్కరు వాళ్ళ అద్భుతాలు పొందుకోకపోతుండే. ఇంకా వాళ్ళ స్థితి మున్పటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా దిగజారిపోయి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితాలు ఉంటుండనో దేవుడికే తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సత్కార్యములను చేయుటకును ఒకరినొకరు పులికొల్పవలెనని ఆలోచిద్దాం. ఎవరిని ఎట్లా, ఏ మాటలు చెప్పి వాళ్ళని నడిపిద్దాము, ఏ మాటలు చెప్పి వాళ్ళకి సాయం చేద్దాము, ఏ మాటలు చెప్పి వాళ్ళకు మేలు చేద్దాము, ఏ మాటలను బట్టి వాళ్ళని కనికరిద్దాము, ఏ మాటలను బట్టి వాళ్ళని కృప చూపిద్దాము, ఏ మాటలను బట్టి వాళ్ళతో మనం మాట్లాడి వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకురాగలుగుతాము. ఇక్కడ దేవుడు చెప్తుండు చూడండి, సమాజంగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించచ్చు. సమాజంగా కూడుట మానొద్దు, మనము మారొద్దు, ఇతరులని మాననోళ్ళని కూడా మనం వదిలిపెట్టొద్దు. మానినోళ్ళని కూడా మళ్ళీ వాళ్ళు తప్పిపోతున్న కొద్దీ మళ్ళీ దేవుని సన్నిధికి వాళ్ళని తీసుకురావాలి. తప్పిపోయి వాళ్ళు వెళ్తున్న ప్రతిసారి కూడా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుకుంటా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే వాళ్ళని నిలపగలుగుతామో, దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే వాళ్ళ చెవున జొచ్చుతాయో, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళ జీవితంలో ఏమయ్యిందో వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు
ఆ యొక్క దేవుని యొక్క శక్తిని వాళ్ళు పొందుకున్నప్పుడు, ఆ యొక్క దేవుని యొక్క మహిమని వారు చూసినప్పుడు, దేవుడు చేసిన అద్భుత కార్యాలను వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసినప్పుడు ఖచ్చితంగా అద్భుతం వాళ్ళని దేవుని నుంచి తొలగిపోనీయదు. దేవుని నుంచి అద్భుతం వలన దేవుని నుంచి వాళ్ళని తొలగిపోనీయదు. ఒక అద్భుతం ఇంకొక అద్భుతాన్ని ఆకర్షిస్తుంది, ఒక సాక్ష్యం ఇంకొక సాక్ష్యాన్ని ఆకర్షిస్తుంది, ఒక ఆత్మ ఇంకొక ఆత్మను ఆకర్షిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం సత్కార్యం చేయడానికి ఎప్పుడు వెనుదిరగొద్దు. లేదా ఇతరులని ప్రేమపూర్వకంగా వారిని పురికొల్పడానికి మనము ఎప్పుడు వెనుకాడొద్దు. ఎందుకంటే దినములు చెడ్డవి. ఏ నిమిషంలో ఏమి జరగబోతుందో, ఏ నిమిషంలో ప్రళయం రాబోతుందో, ఏ నిమిషంలో కడబ్రూర మోగబోతుందో, ఏ నిమిషంలో ఈ యొక్క ప్రజలు ఎత్తబడబోతుండ్రో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ సమయం వచ్చే వరకు దేవుడు అంటుండు, మేలుకువగా ఉండుడి. మనము భయపడుటకు మనం చీకట్లో ఉన్న వాళ్ళం కాదు, మనము వెలుగు సంబంధులము. ఆ వెలుగు సంబంధులమైన మనము ఆ యొక్క వెలుగులో మనము మేలుకుగా ఉన్నప్పుడు ఆ యొక్క రాకడ, ఆ యొక్క కడబూరం, ఆ శబ్దమును మనం వినగలుగుతాము. ఆ ఎత్తపడవారి గుంపులో మనము మేలుకుగా ఉండి ఆ తండ్రి సన్నిధికి మనము చేరగలుగుతాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నెన్నో భయంకరమైన స్థితులు ఈ లోకంలో జరుగుతున్నాయి. ఎన్నో అవాంఛనీయమైన సంఘటనలు, అంటే అవి జరగవలసిన సంఘటనలు కావు, జరుగుతున్నాయి. సేవకులని మట్టుబెడుతుండ్రు, విశ్వాసులని మట్టుబెడుతుండ్రు, దేవుని పేరు ఉచ్చరించిన వారిని కఠినంగా శిక్షిస్తుండ్రు, దేవుని పేరు చెప్పిన వారిని, దేవుని రక్షకునిగా స్వీకరించిన కుటుంబాలని వెలివేస్తుండ్రు. భయంకరంగా ప్రభుత్వాలు వాళ్ళెంబడి పడుతుండ్రు. లేదా కులాలు మతాలతో, అన్య కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వాళ్ళెంబడి పడుతుండ్రు. భయంకరమైన స్థితులలో మనం ఉన్నాము. కానీ దేవుడు అంటుండు, సమయం పోనీయకుండా, సమయమందు అసమయమందు నాకు సమయం ఉన్నప్పుడు నేను మందిరానికి వెళ్తలే, నేను సమయం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్తలే, నేను సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తలే, నేను సమయం ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తలే, ఆ సమయం నీకు ఎప్పుడు అపవాది రానియాడు. సమయం ఉన్నప్పుడు నేను చేస్తా, ఆ సమయం అపవాది నీ జీవితంలోకి రానియాడు. అసమయమందు నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో, ప్రభువా నాకు సమయం ఉన్నా నాకు లేకున్నా, సమయం లేకపోతే ఉన్న సమయాన్ని నీకు కేటాయిస్తా, ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇస్తా, తర్వాత నా కార్యాలను మీరు సఫలపరుస్తారు అని ఎవరైతే ఒప్పందాలు చేసుకుంటారో వాళ్ళ కార్యాలలో, వాళ్ళ పనులలో దేవుని ఇన్వాల్వ్ చేసి, దేవుని మధ్యవర్తిగా పెట్టుకొని మనం ఎప్పుడైతే ఆ కార్యాలలో మనము పూనుకుంటామో నిశ్చయంగా కార్యాలు సఫలపరచబడతాయి. నిశ్చయంగా మన ఉద్దేశాలు సఫలపరచబడతాయి. నిశ్చయంగా మన ప్రణాళికలు సఫలపరచబడతాయి. నిశ్చయంగా దేవుడు మన కోరికలను సిద్ధింపజేసి మన ఆలోచనలు యావత్తును సఫలపరచడానికి ఆ దేవుడు సిద్ధమై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడవైన